హలో అండి అందరికీ వెల్కమ్ టు డిఎన్ కిచెన్. ఈరోజు అయితే నేను చోలే బఠానీ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనము చోలే బఠానీ కర్రీ నైట్ మొత్తం బాగా నానబెట్టుకోవాలండి. మనం మార్నింగ్ చేస్తున్నామంటే నైట్ నానేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్తో తీసుకున్నాను నేను చోలే బఠానీ. దానికి 2 గ్లాసుల వాటర్ వేసాను నేను. ఈ కర్రీ సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. పూరీలకు కానీ చపాతీలకు కానీ. కొంచెం ఉప్పు వేసుకొని మనము కుక్కర్ మూత పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు ఒక 5 విజిల్ రాణించుకుందామండి. నైట్ నానేసినాం కాబట్టి మనకి విజిల్ ఎక్కువ పట్టవు. ఈ కర్రీ సింపుల్గా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. మెయిన్ ఇందులో కాంబినేషన్గా పూరీనే అండి. పూరి చోలే బఠానీ కర్రీ టేస్ట్ అంటే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ నార్త్ సైడ్ చాలా ఇష్టంగా తింటారండి. అసలుకి సేట్లు కానీ ఈ కర్రీ చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది అసలుకి తింటే. ఇది అసలుకి కొంతమంది నాన్ వెజ్ తిన్నారు కదండి, అలాంటి వాళ్ళకి ఈ కూర కూడా బాగా సెట్ అవుతుంది. 5 విజిల్లు వచ్చాయి కదా, బాగా ఉడికించుకున్నాము. ఇప్పుడు గిన్నె పెట్టి ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాక మనం ఇందులోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాము. 5 విజిల్లు పెడితే కరెక్ట్గా ఉడికిపోతాయండి మనకు చోలే బఠానీ. ఉల్లిగడ్డలు బాగా ఎర్రగా కావాలి, దోరగా వేగాలి, బాగా కలర్ రావాలి. అప్పుడే మనకు కర్రీ టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది. అగో ఇలా అయినాక కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఒక మీడియం సైజ్ టమోటా కూడా ఇప్పుడే వేసుకున్నాము. ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులోకి మనము ఉప్పు, కారం, పసుపు మొత్తము వేసుకుందాం ఇందులోకి. ఈ కర్రీ తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది టేస్ట్ అసలుకి. నేను ఇందులో కాంబినేషన్గా పూరి చేశానండి. కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఒకసారి మొత్తం కలిపి తగినంత కారం కూడా వేసుకున్నాము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్కి అయితే ఈ కర్రీ చాలా బాగుంటుంది, బాగా సెట్ కూడా అవుతుంది మనకు పిల్లలకు. మాకు ఇంటి పక్కనే రైల్వే స్టేషన్ ఉందండి. అసలు రైలు వచ్చి పోయేవి బాగా శబ్దం వినపడతాయి. అసలుకి మన పక్కనే పోతున్నట్టు అనిపిస్తుంది రైలు, అంత శబ్దం వినపడుతుంది మనకి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. సేమ్ చికెన్ టైపే ఉంటుందండి ఈ కర్రీ తిన్నీకైతే మనకు ఫ్లేవర్ మొత్తం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది నూనెలో బాగా మొగ్గాల. ఉప్పు, కారం, పసుపు, టమోటాల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మొగ్గి నూనె మొత్తం పైకి తేలినాక మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నామే చోలే బఠానీ కర్రీ వాటర్ సగా ఇందులోకి వేసేయాలి. వాటర్ మటుకు అస్సలు పారేయద్దండి, అందులోనే విటమిన్స్ మొత్తం ఉంటాయి. వాటర్తో సగా వేసుకొని కర్రీ ఉడికించుకోవాలి. కాసేపు మూట పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది కర్రీ. ఒక 5-10 మినిట్స్లో అయిపోతుందండి కర్రీ, త్వరగా అయిపోతుంది. చూసారా తిక్కుగా ఎంత బాగుందో. ఇంకా కొంచెం ఉడికితే మనకు పర్ఫెక్ట్ కర్రీ కూడా అయిపోతుంది. ఇంకా కాసేపు మూత పెట్టుకున్నాము, త్వరగా మొగ్గిపోతుంది మూత పెట్టుకుంటే మనం. అగో ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలాక మనము
కొంచెం గరం మసాలా అనేది వేసుకున్నాం. గరం మసాలా తప్పకుండా వేయండి, అప్పుడే కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. గరం మసాలా వేసినందుకు మంచి స్మెల్ వస్తుంది. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. ఈ మాత్రం గ్రేవీ ఉంటే చాలు, మనకు పూరీలోకి కరెక్ట్ సెట్ అవుతుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము పైన. అంతే అండి, చోలే బఠానీ కర్రీ మనకు తయారైతే అయిపోయింది. ఇప్పుడు ఇందులో కాంబినేషన్గా పూరి చేసుకుందాము. నేను ముందుగానే పిండి కలిపి పెట్టుకున్నానండి. పిండి బాగా నానితే మనకు పూరి బాగా వస్తుంది. మీరు అప్పుడప్పుడు తింటప్పుడు చేసుకోండి, పూరి బాగా వేడిగా బాగుంటుంది తిన్నీకే. ఈ వానల కాలంలో పూరి ఇలా చోలే బఠానీ కర్రీ టేస్ట్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారు ఫ్రెండ్స్? నైట్ డిన్నర్కి నేనైతే పూరి చోలే బఠానీ కర్రీ చేశాను. ఆఫ్టర్నూన్ అయితే ఈరోజు అయితే మధ్యాహ్నం చింతకు పచ్చడి అలానే పప్పుచారు చేసింది. అది కూడా మినీ వీడియో పెట్టేశాను మధ్యాహ్నమే. ఇప్పుడు మనము ఇవన్నీ కాల్చుకున్నాము. ఆల్రెడీ మా అక్కకి పూరి తింటా అంటే ఆల్రెడీ సాయంత్రమే 4 కాల్చిచ్చాను. తినేసింది, తిని చాలా బాగా చేసావి అనింది. అందుకే ఆయిల్ అలా అయింది. ఆల్రెడీ 4 పూరి చేసిచ్చాను మా అక్కకి, అందుకే ఆయిల్ కొంచెం పిండి అలా అయ్యి కింద అలా అయింది. ఇది మా ఆయన చోలే బఠానీ కర్రీ పూరి చాలా ఇష్టంగా తింటారు అసలుకి. పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు ఈ కర్రీ. కానీ పూరి ఆయిల్ ఫుడ్ కదా, అప్పుడప్పుడే తీసుకోండి. చపాతీ అయితే రోజు తీసుకోండి. చపాతీ పూరి కన్నా మనకు జొన్న రొట్టె అయితే ఇంకా బాగుంటుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కాలిందో పూరి మనకి. ఇంకొక పూరి కూడా కాల్చేసుకుందాము. అంతే అండి, ఈజీగా టేస్టీగా చోలే బఠానీ కర్రీ పూరి మనకు తయారైపోయింది. ఇప్పుడు మనము వేసుకొని తినడమే లేటు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే మరి బాయ్.